ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నా ఆప్తమిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేశారనమాట. సో మనం చూస్తూ ఉంటే ఏపీ రాష్ట్రానికి ఎప్పటి నుంచో కూడా సీఎంగా ఉండి ఎన్నో సేవలు అందించి ఎంతోమంది ప్రజలకు ఆయన దిక్సూచిగా ఉండి ఇప్పటికి కూడా మరొకసారి సీఎంగా వచ్చి జనాలందరి విషయం ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో మరి గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేశారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఒక వ్యవస్థలన్నింటినీ కూడా ఒక గాడిలోకి తీసుకొచ్చి ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటి అండ్ నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన యొక్క విజన్ ఏంటనేది గొప్ప విజన్ని అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే నరేంద్ర మోదీ గారికి కూడా ఒక ఆప్త మిత్రుడిలాగా రాష్ట్రానికి నిధులు కావాలన్నా లేకపోతే ఏదైనా కూడా నేనున్నాను అని చెప్పేసి అండగా ఎప్పుడైనా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అండగా ప్రధాని మోదీ గారు ఉంటూనే ఉన్నారు. అది ప్రాజెక్టుల విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ అన్నిట్లో కూడా దోహదపడుతూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఏపీ ప్రభుత్వం అనేది ఒక కీలకమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారు. సో అంత మంచి ఇంపాక్ట్ అనేది ఆంధ్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారికి సాధారణ ప్రజలతో పాటు, సినిమా ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఎంతమంది విషెస్ చెప్పినా కూడా దేశ ప్రధాని ఈ విధంగా విషెస్ చెప్పడం అనేది అది కూడా నా ఆప్తమిత్రుడు అని ప్రసంగించడం సో అందరినీ కూడా ఆకట్టుకుంటుందన్నమాట. సో నా ఆప్తమిత్రుడు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో ఇదే విధంగా సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలి, మీ యొక్క పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రధాని మోదీ గారు చెప్పడం, అదేవిధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారనమాట. సో అది అంటే జగన్ గారు ఈ విధంగా చెప్పడం అనేది ఇంకా ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా సినిమా ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా చాలామంది కూడా చంద్రబాబు నాయుడు గారికి అయితే శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఈ విధంగా ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అంటే అందరికన్నా కూడా ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అండ్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంది అండ్ అదేవిధంగా గొప్ప విజన్ ఎవరికైనా ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. ఓన్లీ ఆంధ్ర తెలంగాణకే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన ఖచ్చితంగా తెలిసే ఉంటారు. ఆయన గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు.